మన అమ్మాయి లావణ్య ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. రాలేదా? అన్ని చోట్ల వెతికారా? ట్యూషన్లో ఏమైనా లేట్ అయి ఉంటుందేమో. అక్కడ కూడా లేదండి. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. అన్ని చోట్ల వెతికి చూసాం మావయ్య, ఎక్కడ అడిగినా రాలేదని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వైదేహి, నాకెందుకో చాలా భయంగా ఉందండి. వైదేహి ఇలా రామా, నేను చూసి వస్తాను. వీడు ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ బుద్ధిగా ఉండండి బుద్ధిగా ఉండండి అని నీతులు చెప్పేవాడు. ఈ రోజు వాడి కూతురే ఎవరినో లేవ తీసుకుని ఊరొదిలి పారిపోతోంది. ఈ రోజుతో వాడి కుటుంబం మర్యాద క్లోజ్. అమ్మా, నాకున్న ఈ సంతోషంలో 4 చుక్కలు లాగించేస్తాను, నన్ను వదిలి. ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో తెలియడం లేదే. ఆంటీ, అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? నీకెందుకు? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నా వల్ల కాదు, బస్సులోనే వెళ్ళొచ్చుగా. కాదు లావణ్య, మనం బస్సులో వెళ్తే మనం ఎవరైనా చూడొచ్చు. వాళ్ళు మన గురించి తెలుసుకుని మీ నాన్నతో చెప్పేస్తారు. ఆ తర్వాత మన ఇద్దరు ఒకటిగా బతకలేము. ఇంకొక కిలోమీటరే అక్కడ మా ఫ్రెండ్స్ జీప్ తో వెయిట్ చేస్తుంటారు. మై స్వీట్ హార్ట్ కదా, రా లావణ్య ప్లీజ్. లావణ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరెతను? లవ్వా, తప్పమ్మా. ఇంత చిన్న వయసులో ఇల్లు వదిలి పారిపోవడం చాలా తప్పు. ఏంటి సార్ మీరు? మీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి? పాపం పసిపిల్ల కదా. పసిపిల్ల అంటే వయసుకు రాలేదా ఏంటి? ఓనీ వేసింది కనుక ఇల్లు మాత్రమే కాదు ఊరే దాటొస్తుంది. ఎందుకంటే నా మీద తనకంత లవ్. దీని పేరు లవ్ కాదు, ఇన్ఫాక్చువేషన్. నువ్వు ఇన్ఫాక్చువేషన్ అనుకో, లేదా రివెంజ్ అనుకో. వీళ్ళ అబ్బకు చెరగొట్టడం అంటే మహా ఇష్టం. అది ఊళ్ళో వాళ్ళ ప్రేమ అయినా సరే, పెళ్ళైనా సరే. ఇప్పుడు ఫస్ట్ టైం వాడు కూతునే చెరగొట్టబోతున్నాను, పెళ్లి కాకుండా కడుపు చేసి. అర్థం కాలేదా? పుస్తకాలు మూసే పాపతో సంఖ్యలో బిడ్డను మోయిస్తాను. మాలాంటి ప్రేమికుల్ని విడదీశానని సంతోషపడ్డారు చూడు, వాడు ఈ రోజు తలెత్తుకోలేక చావాలి. నేనున్నంత వరకు అది జరగదు. నువ్వేంటే ఆ రుద్రమూర్తికి సపోర్టా? అవునరా, సపోర్టే. నీలాంటి పోకరి విధవల నుంచి అమ్మాయిల్ని కాపాడటానికి ఊరికొక రుద్రమూర్తి కావాలరా. రేయ్, ప్రేమికుల్ని వేరు చేస్తున్నాడు అని అరుస్తున్నావే. కన్న తల్లి తండ్రి, తోడ పుట్టిన అన్న చెల్లెలు, ఇలా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రేమనే పేరుతో ఒక అమ్మాయిని వేరు చేస్తున్నారే. ఇది ఏ విధంగా న్యాయం? నీది నిజమైన ప్రేమ అయితే ఎవరు ఎదురించినా పోరాడి కలవాలి. కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగం చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్కి వచ్చే ప్రతి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని పోరాడుతున్నారే. అటువంటి ఆయనకి అవమానం జరగడానికి నే ఒప్పుకోను. ఇప్పుడు వీడిని అర్థం చేసుకున్నావుగా, రామ వెళ్దా. 16 ఏళ్ల పిల్లతో ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు 20 ఏళ్ల పిల్ల బోనస్ గా వచ్చింది. ఒక చూపు చూడాల్సిందే. ఆగండి, వదిలేయండి. దీన్ని పెద్దది చేశారంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా భావించే మీ పరువు పోతుంది. క్షమించి వదిలేస్తే ఈ గొడవ ఇంతటితో పోతుంది. మీ జీవితం దారబోసి ఎందరో అమ్మాయిల జీవితాల్ని కాపాడారు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీకే తెలియకుండా తప్పు జరిగింది. మీరు కాపాడిన వాళ్ళ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఇప్పుడు మీ అమ్మాయిని కాపాడాయి. తనను క్షమించండి అంకల్. నా రాజీనామా లెటర్ నేను కలెక్టర్తో ఫోన్లో మాట్లాడతాను. ఏమిటండి ఇది? నేను రాజీనామా చేసింది ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. నమస్కారం సార్. హలో, గుడ్ మార్నింగ్ తాత, ఎలా ఉన్నారు? ఓ, చదివేదేంటి హిందువా? చదివేవాడు కూడా హిందువే. ఆంటీ ఆంటీ ఆంటీ, అరే రే, ఇది పట్టుకోండి తాత. ఏంటి ఆంటీ ఇంత లక్షణంగా ఉన్న మీ మొహంలో బొట్టు లేదేంటి? పెట్టుకోలేదా?
బొట్టు పెట్టుకోండి. తీసుకోండి ఆంటీ. ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నారు. నేను సుంఠని వచ్చిన పనేంటో మర్చిపోయాను. వీణాను కష్టపడి బాగు చేసి తీసుకొచ్చాను. సరిగ్గా ఉందో లేదో మీరే వాయించి చూసుకోండి. సంసారం తప్ప సంగీతం గురించి ఆలోచించే టైం ఎక్కడుందా మీకు? వీణ వాయించాలన్నా విమర్శలు రాయాలన్నా మా తమ్ముడికే చెల్లింది. అవును బాబు, సంగీతము సంతోషము తాండవమాడుతుండే ఇల్లు బాబు ఇది. సంగీత కచేరీలు చేసేవాళ్ళందరూ ఆయన విమర్శలో వాళ్ళని మెచ్చుకుంటూ రాశారంటే అదే తమ సంగీత జీవితానికి ఆఖరి మెట్టుగా భావించేవారు. పాటలో జీవం లేదు, స్వరప్రయోగం సరిగ్గా లేదు. నిన్ను నువ్వు చంపుకో. నిన్ను ఎవ్వరూ అడగరు, కానీ సంగీతాన్ని చంపొద్దు. అది అడగడానికి ఈ వెంకటాచలం ఉన్నాడు. రేపు ఉదయం పేపర్ చూడు, నీ తలరాతే మారిపోతుంది. ఈ రోజు ఆయన పెన్ను నీ సంగీతానికి ఫుల్ స్టాప్ పెడుతుంది. ఎంత పని చేసేవారు ఇన్నాళ్ళు. ఈ వెంకటాచలానికి మంచి విమర్శకుడని పేరుండే, నాకు హంతకుడని పేరు తెచ్చిపెట్టావు కదరా. పాపండి, విమర్శ అనే పేరుతో మా కుటుంబాన్ని ఇలా సర్వనాశం చేశావు కదయ్యా. ఇప్పుడు తృప్తిగా ఉందా? తృప్తిగా ఉందా? అసలు విమర్శ చేయడానికి నువ్వెవరు? చేతికొచ్చినట్టు రాసి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న మహాపాపివి నువ్వు. బాగుపడవు. లేదమ్మా, నేను మాట్లాడుకో. ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడకు. వెళ్ళు, వెళ్ళు బయటికి వెళ్ళు. నీ రాతల వల్ల ఇంకా ఎన్ని కుటుంబాలు, ఎంతమంది పిల్లలు అనాథలు అవుతారో తెలియలేదు. తన వల్ల ఒక కుటుంబానికి ద్రోహం జరిగిందనే బాధలోంచి ఈ రోజు వరకు బయటపడలేక అనుక్షణం చిత్రవద అనుభవిస్తున్నారు బాబు. ఆ రోజు నుంచి ఈయన రాయడం మానేశారు. ఈ ఇంటి సంతోషం, ప్రశాంతత అన్నీ పోయాయి. ఆంటీ, మీలా సంప్రదాయ ఆచారం ఉన్నవాళ్ళు ఎవరినైనా వాకిట్లోంచి మాట్లాడి పంపించేస్తారు. కానీ రౌడీగా పరిచయమైన నన్ను మీలో ఒకటిగా భావించి మీ బాధ నాతో పంచుకున్నారు. ఇక మీద మీ సంతోషమే నా సంతోషం. అవును, ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారు? ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వల్లనే కదా తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్ళీ వీటి గురించి విమర్శించాడు. గాంధీస్ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది.
ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖాళీ పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది. ముండేను సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.